నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఆస్మా గురించి తెలుసుకుందాము. ఆస్మాలో చాలా టైప్స్ ఉంటాయి. దీంట్లో వంశపారంపర్యంగా వచ్చేటివి ఉంటాయి, హెరిడిటరీ అంటారు దీన్ని. తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళలో వస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఎవరైనా వర్కర్స్ ఉంటారు, అంటే స్టోన్ కట్టర్స్, గనులలో వాటిల్లో పనిచేసే వాళ్ళు. తర్వాత వచ్చేసి వడ్రంగి పనిచేసే వాళ్ళు, చెక్క, దుమ్ము, డస్ట్ వీటికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు. ఇట్లా రకరకాల రీజన్స్ వలన మనకు ఆస్మా అనేది వస్తుంటుంది. దీనికి జనరల్గా చిన్నపిల్లలు వంశపారంపర్యంగా వచ్చేదైతే చిన్న వయసు నుంచి కూడా వస్తుంటుంది. ముఖ్యంగా సీజనల్గా ఉంటుంది. ఇది చలికాలం, దాదాపు సంవత్సరంలో 7-8 నెలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే చలి వాతావరణం ఎక్కువైనప్పుడు రాత్రి ముఖ్యంగా డిస్టర్బెన్స్ అవుతుంది, నిద్రపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో దీనికి వాళ్ళు ఇన్హేలర్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి వాడి ఉపశమనం చెందుతుంటారు. ఇవి కాకుండా మనం హోమియో రెమెడీస్ ద్వారా, అంటే మన ఇంట్లో అవైలబుల్ అప్పటికప్పుడు, అంటే ఒక్కొక్కసారి మందులు రెడీ అయిపోవడం, లేదా అవైలబుల్ లేకపోవడం, లేదా కొత్త ప్లేస్కి పోయినప్పుడు అక్కడ మందులు మర్చిపోవడం, ఇట్లా జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఆస్మా పేషెంట్స్ ఏం చేయాలంటే స్టీమ్ పట్టుకోవడము, తర్వాత ఒక సైడ్ తిరిగి పడుకోవడం కూడా మంచిది. దానివల్ల కూడా కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇట్లా వెళ్ళకెళ్ళ స్ట్రైట్గా పడుకున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది జనరల్గా వస్తుంటుంది. సో ఇలాంటివి టిప్స్ పాటిస్తూ, తర్వాత వచ్చేసి వీళ్ళు ఏదైనా కొంచెం అంటే ఘాటుగా ఉండేటివి ఏమైనా తీసుకున్నప్పుడు పదార్థాలు, టీ కానీ అల్లం టీ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కొంత రిలీఫ్ అనేది వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఎందుకు ఆస్మా వస్తుందంటే బ్రాంకియల్ స్పాజమ్స్ అంటారు. లోపల శ్వాస నాళం ఏదైతే ఉందో అది గట్టిగా బిగుచుకుపోవడం. ఈ చల్లటి వాతావరణానికి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి కండరాలు ఇట్లా మూసుకుపోతాయి అన్నమాట. అట్లా మూసుకుపోయినప్పుడు శ్వాస ఆడడం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు. తర్వాత ఇంకొకటి ఆస్మా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్టోన్ కట్టర్స్. దీంట్లో ఏంటంటే సన్న సన్న రేణువులు స్టోన్ కట్ చేసినప్పుడు డస్ట్ మాదిరిగా వస్తుంటుంది. అవి పీల్చి ఊపిరితిత్తులు అయిపోయి అక్కడ దీన్ని సిలికోసిస్ అంటాం. నాకు కొంతమంది ఇప్పుడు ఆస్బెస్టాస్ రేకులు తయారవుతుంటాయి, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. దీన్ని ఆస్బెస్టాసిస్ అంటారు దీన్ని. అంటే అదంతా లోపలికి పోయి పేరుకుపోవడం వల్ల ఊపిరి ఆడకపోవడం. ఇలాంటి పరిస్థితులలో దీనికి సరిపోయిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా మంచి మందులు ఉన్నాయి. ఇన్హేలర్స్ ఇవే కాకుండా హోమియోపతి కూడా బాగా ప్రిఫర్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఆల్టర్నేట్, అది తక్షణ ఉపశమనం. ఇది క్రానిక్లో, లాంగ్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్హేలర్ అనేది జస్ట్ 1/2 అవర్ 1 అవర్ రిలీఫ్ అంతే. హోమియో స్టార్ట్ చేస్తే మీకు దాదాపు 2-3 రోజులు మందులు లేకపోయినా ప్రాబ్లం ఉండదు. ఇట్లా కంటిన్యూ చేయడం వలన మీకు బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల ఆస్మా పేషెంట్స్కు చాలా రిలీఫ్ వస్తుంది. సో హోమియోపతి మనం చెప్పుకోవాలంటే ఆర్సెనిక్ ఆల్బమ్, తర్వాత యాంటీబయాటిక్ టాటారికం, బ్లాటా ఓరియంటాలిస్, సెనీగా, ఇలాంటివి చాలా మంచి మందులు ఉన్నాయి. ఇవి మీరు మంచి అనుభవమైన డాక్టర్ను సంప్రదించి ఆయన సెలక్షన్ ద్వారా, అంటే ఏ మందులు ఏ విధంగా పనిచేస్తుంది, దానికి రీజన్ ఏంటి చూసి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నమస్తే.